ఆయన సిద్ధంగా ఉన్నారు అని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. రాష్ట్రంలో 2024లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే చర్చ ఎంత బలంగా జరుగుతోందో, నెల్లూరులో గెలుపు ఎవరిది, విజయసాయిరెడ్డికి వచ్చే మెజారిటీ ఎంత అనే చర్చ కూడా జరుగుతోంది. మీ నమ్మకం ఏంటి, మీ ధీమా ఏంటి, గెలుపుపై మీరు ఎంతవరకు కాన్ఫిడెంట్గా ఉన్నారు? ఇప్పుడున్నటువంటి మీడియా కానీ చూస్తే మీరేమనుకోనంటే ఒక మాట చెప్తాను. మీకు ఏ రకమైనటువంటి సర్వేలు కావాలంటే ఆ రకమైన సర్వేలు వస్తాయి. ఓకే, విజయసాయిరెడ్డి 2 లక్షలతో 3 లక్షలతో ఓడిపోతాడని నేను చెప్పమంటే చెప్పేటటువంటి మీడియా సంస్థలు ఉన్నాయి, సర్వే సంస్థలు ఉన్నాయి. అదే రకంగా విజయసాయిరెడ్డి 3 లక్షలతో గెలుస్తాడని చెప్పించాలనుకుంటే చెప్పేటటువంటి మీడియా సంస్థలు ఉన్నాయి, సర్వే సంస్థలు ఉన్నాయి. ఇది కాదు, ప్రజల మనసుల్లో ఏముంది, మెజారిటీ ఇప్పుడు ఉండేటటువంటి ఈ యొక్క భిన్న సంస్కృతులు, భిన్న సాంప్రదాయాలు ఉండేటటువంటి భారతదేశంలో 50% మించి బీసీలు ఉన్నారు. ఇంచుమించుగా 15% ఎస్సీలు ఉన్నారు, 7% ఎస్టీలు ఉన్నారు దేశంలో. 50% బీసీలు, 15% ఎస్సీలు, 7% ఎస్టీలు ఉన్నటువంటి ఈ దేశంలో ఇంచుమించుగా ముస్లిమ్స్ ఒక 10% ఉన్నారు. ఈ యొక్క కాంబినేషన్ ఉన్నటువంటి ఈ దేశంలో డబ్బే ప్రధానంగా మేము రాజకీయాల్లోకి అధికారంలోకి వస్తామని అనుకోవడం తప్పు. ఎవరైతే ఈ యొక్క ముఖ్యంగా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళ సమస్యల్ని మనం పరిష్కరించగలమన్నటువంటి నమ్మకాన్ని వాళ్ళకి ఇవ్వగలము, అప్పుడే మనకు రాజ్యాధికారం అన్నటువంటిది దక్కుతుంది. నేనైనా, ఇంకొక పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, డబ్బు అన్నటువంటిది కొంతమంది రాజకీయ నాయకుల్ని కొనవచ్చు, ప్రభావితం చేయవచ్చే, కానీ ఈ యొక్క ఓటర్స్ని మాత్రం వాళ్ళు డబ్బు తీసుకుంటారు. ఓటర్కి మీకు 5,000 ఇస్తే 5,000 తీసుకుంటారు, 10,000 ఇచ్చినా 10,000 తీసుకుంటారు. కానీ వాళ్ళు ఓటు వేసేది వాళ్ళు ఎవరికైతే వేయాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఓటు వేస్తారు, కానీ ఆ డబ్బు తీసుకున్నంత మాత్రాన వాళ్ళకే ఓటు వేస్తారనేటటువంటి నమ్మకం అయితే ఉండదు. అందుకే సాయిరెడ్డి అనేటటువంటి వ్యక్తి ఇక్కడి నుంచి గెలుస్తాడని అంటే అది సాయిరెడ్డి వల్ల కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల గెలుస్తాడు. ఎందుకనంటే సోర్స్ ఆఫ్ పవర్, సోర్స్ ఆఫ్ అథారిటీ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారుని చూసి ఓటేస్తారే కానీ సాయిరెడ్డిని చూసి ఓటేస్తారని నేను భావించట్లేదు. నెల్లూరు జిల్లా బరిలో మీరు దిగారు ఎంపీ క్యాండిడేట్గా. విజయసాయిరెడ్డికి ఎందుకు ఓటు వేయాలి, ఎందుకు గెలిపించాలి, మీరు ఏం చేస్తారు ఈ నియోజకవర్గానికి అంటే ఏదైనా ప్రత్యేకమైన మేనిఫెస్టో పెట్టుకోవడం జరిగింది? 40 పేజీలు ఏదో పెద్ద పుస్తకమే తయారు చేస్తున్నారని విన్నాం, నిజమేనా? మీరు ఒక్కసారి నెల్లూరుని ఈరోజు చూడండి. ఇక్కడే పుట్టాను, ఇక్కడే మా సొంత ఊర్లో పల్లెటూరులో 5వ క్లాస్ వరకు చదువుకున్నాను. తర్వాత ముత్తుకూరు పక్కన ఒక గ్రామంలో పంచాయతీలో 5 నుంచి 10 దాకా చదువుకున్నాను. తర్వాత విఆర్ కాలేజీలో టౌన్లో చదువుకున్నాను. ఈ యొక్క జిల్లా గురించి, ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల గురించి ప్రతి ఇంచి నాకు తెలుసు. ప్రజల మనోభావాల గురించి పూర్తిగా ఆకలింపు చేసుకున్నటువంటి వ్యక్తిని. తర్వాత చెన్నైకి వెళ్ళడం జరిగింది. విజయసాయిరెడ్డికి ఎందుకు ఓటేయాలి అని అంటే మొట్టమొదటి కారణం, నేను ఇంతకుముందు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నాకు ఓటేస్తారు. 2, ప్రజల మనోభావాల్ని, ఇక్కడ ప్రజల మనోభావాల్ని అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తిగా, ఆ సమస్యలను పరిష్కరించగలిగినటువంటి సామర్థ్యం, చిత్తశుద్ధి నాకు ఉంది అన్నటువంటి భావన వాళ్ళలో ఉంది. 3, ఏదైనా ఒక సమస్య ఉంటే దాన్ని ఫస్ట్ ఆకలింపు చేసుకొని ఆ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తాను. 4, నాకు వేరే ఏ యావిగేషన్స్ లేవు, వ్యాపారాలు లేవు, రాజకీయమే 24 గంటలు 365 రోజులు. ఢిల్లీలో పార్లమెంట్లో మాట్లాడతాను, ఢిల్లీ సమస్యల్ని అడ్రస్ చేస్తాను, పార్టీ వ్యవహారాలు చూసుకుంటాను, లేకుండా ఉంటే నెల్లూరులో ఇక్కడ ప్రజల వ్యవహారాలు చూసుకుంటాను. అంతే, 3 ఉంటాయి. మిగతా వాళ్ళందరూ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సింగపూర్లో,
మిగతా రాష్ట్రాల్లో, ఇండియాలో మిగతా రాష్ట్రాల్లో, సింగపూర్లో, దుబాయ్లో, ఆఫ్రికాలో, చాలా చాలా ఇండోనేషియాలో, అన్ని దేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి. పొంగూరు నారాయణకి రాష్ట్ర వ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లో అంతా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సాయిరెడ్డి అనేటటువంటి వ్యక్తి తన పూర్తి సమయం తను కేటాయించగలడు అన్నటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. ఈ ఈ అనౌన్స్మెంట్స్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ సార్, మీరు నెల్లూరుకి ఏదో ఎయిర్పోర్ట్ కూడా తీసుకొస్తాను గెలిస్తే అని చెప్పారు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఆచరణ సాధ్యం కాని హామీలు ఏదో ఇస్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఒక కమెంట్ కూడా వినిపిస్తోంది. ఎందుకంటే భారీగా దానికి ల్యాండ్ పులింగ్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ అనుమతులు చాలా తీసుకోవాల్సి ఉంటుంది, చాలా డబ్బుతో కూడుకున్న అంశం. కోర్స్ మీ ప్రభుత్వం మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, అభివృద్ధికి చాలా దూరంగా ఉన్న ప్రభుత్వం, సంక్షేమాలే ప్రధానంగా పోతున్న ప్రభుత్వం అని చెప్పి ఎయిర్పోర్ట్ ఏ విధంగా పాసిబుల్ అవుతుంది, దట్టు నెల్లూరు డిస్టిక్కి? ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, మీకు కొన్ని విషయాలు చెప్పాలి. నేను ఇచ్చినటువంటి ప్రతి హామీ ఆచరణ సాధ్యమే. ఉదాహరణకి ఎయిర్పోర్ట్, ఒక 8 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశాను, కామర్స్ కమిటీ చైర్మన్గా పనిచేశాను, ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్, టూరిజం, కల్చర్ చైర్మన్గా పనిచేశాను. దీంట్లో ఈ యొక్క కమిటీ చైర్మన్గా నా కింద షిప్పింగ్ మినిస్ట్రీ, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ, రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ, టూరిజం, కల్చర్ అన్నీ కూడా దీని కిందే వచ్చాయి. నేను లోక్సభకి వెళ్తే మారచ్చు. నాకున్నటువంటి మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి సపోర్ట్తో, నాకు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పరిచయాలతో తప్పకుండా ఎయిర్పోర్ట్ అన్నటువంటిది మొదట సెంట్రల్ గవర్నమెంట్ సబ్జెక్ట్ ఉండింది, తర్వాత దాన్ని కంకరెంట్ సబ్జెక్టుగా చేర్చారు. ఈరోజు స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్తో ఎయిర్పోర్ట్ పెట్టచ్చు, లేకుండా ఉంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అయినా కూడా ఎయిర్పోర్ట్ పెట్టచ్చు. ల్యాండ్ అన్నటువంటిది 1900 ఎకరాలు, 2000 ఎకరాలు సిద్ధంగా ఉంది. ఓకే, అన్ని చూసుకొని స్టేట్మెంట్ ఇచ్చారు అయితే. దగదర్తి దగ్గర దానికి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ అన్నటువంటిది క్లియరెన్స్ కావాల్సి ఉంటుంది. మోరోవర్ ఈ నా స్టాండింగ్ కమిటీ సివిల్ ఏవియేషన్ అన్నటువంటిది కూడా నా పరిధిలోకే వస్తుంది. ఎయిర్పోర్ట్ అన్నటువంటిది 100% సాధ్యం. 2, నేను ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ పెడతామని చెప్పాను, 150 ఎకరాలు. 150 ఎకరాలు సిద్ధంగా ఉంది పొదలకూరు రోడ్లో, స్టేట్ గవర్నమెంట్ పరిధిలోనే ఉంది. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులను కన్విన్స్ చేసుకుని నేను స్పోర్ట్స్ కాంప్లెక్స్ 150 ఎకరాల్లో తీసుకురాగలను. ఔటర్ రింగ్ రోడ్ నా పరిధిలోనే ఉంది, నేను కమిటీ చైర్మన్ని. మీరు నెల్లూరు కానీ చూస్తే మిగతా యొక్క సిటీస్లో పోల్చుకుంటే నెల్లూరు రాజకీయంగా చైతన్యవంతమైనటువంటి జిల్లా. చాలామంది ఇక్కడ నుంచి చాలామంది వ్యాపార రీత్యా ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. కానీ నెల్లూరు సిటీ మాత్రం మిగతా సిటీస్తో కంపేర్ చేసుకుంటే విశాఖపట్నం కానీ, తిరుపతి కానీ, విజయవాడ కానీ, గుంటూరు కానీ, ఇది వెనుకబడినటువంటి ప్రాంతం. మీరు అంత డెవలప్మెంట్ అన్నటువంటిది ఇక్కడ లేదు.